ఇది ఇలా ఊహించండి. ఎవరో మీతో కఠినంగా మాట్లాడతారు. వారి మాటలు రోజంతా మీ మనసులోనే తిరుగుతూ ఉంటాయి. అదే క్షణాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. చాలామంది సమస్య కోపమే అనుకుంటారు, కానీ నిజానికి ఇది చాలా సాధారణం. ఇతరులు మనం ఆశించిన విధంగా ప్రవర్తించకపోతే దాదాపు అందరూ కలత చెందుతారు. ఇక్కడ లోతైన నిజం ఏంటంటే, ఇతరుల ప్రవర్తన వల్ల మనం బాధపడటం లేదు. మన మనసు ఆ సంఘటనను వదలకపోవడమే అసలు కారణం. ఆలోచనలు ఆగకపోతే కోపం పెరుగుతుంది. అతి ఆలోచన, ఓవర్ థింకింగ్ ఇప్పటికే ముగిసిపోయిన క్షణాన్ని కూడా మళ్ళీ మళ్ళీ బ్రతికిస్తుంది. దీని అర్థం మనం బలహీనులు అన్నది కాదు. మీ మనసు జరిగిన దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రతిస్పందిస్తోందని మాత్రమే అర్థం. మరి కొన్నిసార్లు ఇది ఇలా స్పష్టంగా తెలుసుకోవడమే మనసుకు ఒక నిశ్శబ్దమైన ప్రశాంతతను ఇస్తుంది.